ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్తత, విద్యార్థులపై ఆర్ఎస్ఎస్ మతోన్మాదుల దాడి. ఆంధ్ర యూనివర్సిటీలో మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలు జరుగుతున్నాయంటూ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా బయట వ్యక్తులు క్యాంపస్లోకి చొరబడి మతపరమైన కార్యకలాపాలకు వేదికగా మార్చుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే యూనివర్సిటీ ఉపకులపతికి వినతిపత్రం అందజేసినప్పటికీ యాజమాన్యం సరైన చర్యలు తీసుకోలేదని విద్యార్థులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్ఎస్ఎస్కు చెందిన బయట వ్యక్తులు యూనివర్సిటీలోకి ప్రవేశించి విద్యార్థుల మధ్య మత ఘర్షణలు సృష్టించే ప్రయత్నం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలను ప్రశ్నించిన విద్యార్థులపై దాడి జరగడంతో క్యాంపస్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రశాంతమైన విద్యా వాతావరణాన్ని భంగం కలిగించే చర్యలను తక్షణమే అడ్డుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీ యాజమాన్యం వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే రేపటి నుంచి యూనివర్సిటీ విద్యార్థులందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ ఘటనపై విశాఖపట్నంలో రాజకీయ, విద్యార్థి వర్గాల్లో చర్చ మొదలైంది. గొడవ చేసిన వెళ్ళిపోయారు సార్. గొడవ చేసిన వెళ్ళిపోయారు సార్. పిడుగుతో కొట్టి గుర్తుగా వెళ్ళిపోయారు సార్. కాళ్ళతో తల్లిన వాళ్ళు వెళ్ళిపోయారు సార్. పిడుగుతులు కొద్దిగా వెళ్ళిపోయారు సార్. ఏం చేస్తున్నారండి? చూస్తున్నారేంటి సార్? చూస్తున్నారేంటి? యూనివర్సిటీ అందరూ ఇగో పర్సన్ తీసుకెళ్ళి యూనివర్సిటీ ఇగో సెకండ్ పర్సన్ తీసుకుని వచ్చారు. యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీ స్టూడెంట్స్ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీ స్టూడెంట్స్ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీలో మతపరమైన ఘర్షణలు సృష్టించడానికి ప్రయత్నించడం సిగ్గు. యూనివర్సిటీలో మతపరమైన ఘర్షణలు తేడం యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. బీసీ తక్షణమే స్పందించాలి. యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. యూనివర్సిటీ కాని వాళ్ళు తక్షణమే బయటికి వెళ్ళాలి. మతపరమైన సంఘటనలు యూనివర్సిటీ చేయడమా సిగ్గు. మతపరమైన అంశాలను యూనివర్సిటీ చేయడమా సిగ్గు. బీసీ స్పందించకపోవడం సిగ్గు. యూనివర్సిటీని భ్రష్టు పట్టించడం సిగ్గు. Down RSS.